అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ బ్యాక్ టు కథా సుధా బై రమ. కాంట్రాక్ట్ మ్యారేజ్ రచయిత తనూష రెడ్డి గారు. మరి ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామా? మా అమ్మ రెస్ట్ తీసుకుంటోంది బేబీ. మా అమ్మ కడుపులో ఉన్న బేబీ కోసమే ఇక్కడ ఉన్నాంరా. అక్కడ దాది, దాదా, అమ్మమ్మ, తాతయ్య, సో మెనీ పీపుల్స్ మా అమ్మని చూసుకోవడానికి ఉన్నారు కదా డాడీ. ఇక్కడే ఎందుకుంటామని అడిగింది బుడ్డది. అక్కడుంటే నాకు ఆఫీస్ ఉంటుంది ప్రిన్సెస్. మా అమ్మను కేర్ చేయలేను, అందుకే అన్నిటి నుంచి స్మాల్ బ్రేక్. వాకేషన్ ఆ డాడీ? వాకేషన్ కాదు బేబీ, వెకేషన్ అని సర్చ్ చేస్తాడు అయాస్. నేను కూడా అదే చెప్పాను డాడీ. సేమ్ అన్నా. జోయా ఆడుకుంటానన్నా అడిగితే కిందకు దించిన అయాస్ కూతురు గార్డెన్లో ఆడుకుంటుంటే చూసి నవ్వుకుని ఆయుషి కోసం వెళ్ళి చూశాడు. నిద్రపోతూ కనిపిస్తుంది ఆయుషి. డిస్టర్బ్ చేయకుండా రూమ్ను డార్క్గా మార్చేసి బయటికి నడిచిన అయాస్ కూతురితో జాయిన్ అయితే జ్యోతి గారు, అబ్బాయి అంటూ కృష్ణమూర్తి గారిని కూడా వెంట పెట్టుకుని వచ్చేస్తారు. రెండత్తయ్య అని అయాజ్ అంటే అయాజ్ మెడకు కోతిపిల్లలా ఖర్చుకున్న మనోరాలి బుగ్గలలాగి నా కూతురు ఎక్కడే మాటలు పుట్టా అని అడుగుతారు జ్యోతి గారు. సీ ఇన్సైడ్ అమ్మమ్మ అన్న జోయా. తాతయ్య క్యాచ్ అని బాల్ని విసురుతుంది జోయా. జ్యోతి గారు ఆయుషి అని పిలుస్తూ వెళ్తుంటే మీ అమ్మాయి పడుకుంది అత్తయ్య అని చెప్తాడు అయాస్. ఈ టైంలో పడుకోవడం ఏంటబ్బాయి? ఆయుషి ఒంట్లో బాలేదా? బాగుంది అత్తయ్య, తను అడిగింది నేను ఇవ్వలేదు, అందుకే అలిగి పడుకుందని చెప్తాడు అయాస్. అదేదో ఇచ్చేయొచ్చు కదా అయాస్, పాపం నా కూతురు ఫీల్ అయినట్టుందని కృష్ణమూర్తి గారు ఓ ఇదైపోతారు. ఇప్పుడు ఇవ్వలేను మావయ్య, ఫ్యూచర్లో బాగా గట్టిగా ఇస్తానని అన్న అయాస్. కాఫీ అని అడుగుతాడు. ఆయుషి నుంచి కాఫీ పెట్టడం నేర్చుకున్న అయాస్ చేతి కాఫీకి అలవాటు పడ్డ వాళ్ళు నీ చేత్తో కాఫీ ఇస్తే అమృతం అయాస్ అని అంటారు కృష్ణమూర్తి గారు. నవ్వుకుంటూ కిచెన్కి వెళ్లిన అయాస్ ముగ్గురికి కలిపి కాఫీ తీసుకొని వస్తాడు. టైం చూసి జోయాను చూసుకోండి మావయ్య అని ఆయుషి కోసం వెళ్తాడు అయాస్. ఇంకా నిద్రపోతున్న ఆమె చూసి ఆయుషి గెటప్ అని అయాస్ భుజం మీద చేయేసి కదిపితే చేతిని విసిరుకొట్టి ఇంకో వైపుకు తిరిగి పడుకుంది ఆయుషి. ఆమె కోపానికి నవ్వుకున్న అయాస్ ఆయుషి బుగ్గ మీద ముద్దిస్తే బుగ్గను తుడుచుకుంది ఆయుషి. ఇదంతా కోపమే కాదు, తాపం అని చెప్పి బెడ్ దిగి బ్లాంకెట్ను వదలకుండా బెడ్ దిగుతుంటే వెనుక నుంచి ఆమె నిన్నటి వైపును చూసి ఆగు నేను హెల్ప్ చేస్తానని డ్రెస్ తీసుకుని వేయబోతాడు అయాస్. అక్కర్లేదు, చేసిన చాయం చాలని వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని ఒక మ్యాక్సీ వేసుకుని బయటకి వస్తుంది ఆయుషి. పాలు చూసిన ఆయుషి నాకొద్దు అని మొహం తిప్పేస్తే బుగ్గులను ఒత్తి పట్టుకుని తాగించి పేదాలను తుడిచాడు అయాస్. ఇప్పుడు నీ అలకను కంటిన్యూ చేసుకో. అయాస్ చేతిని పట్టుకుని గట్టిగా ఘాట్లు పెట్టిన ఆశి ప్రేమగా భార్య దగ్గరికి వస్తే నువ్వు దూరం పెట్టి నన్ను తీవ్రంగా అవమానించావు. నీకొక న్యాయం, నాకొక న్యాయమా? నీ కింద ఎన్నిసార్లు నేను రోడ్డు రోలర్ కింద పడ్డ పావలా బిల్లనయ్యాను. నీకు నాకు ఇంకా మాటలు లేవని పెంకితనంతో కోపంగా ఎర్రబడ్డ ముక్కుతో అంటుంది ఆయుషి. ఆయుషి ముక్కులాగిన అయాస్ అప్పుడు నువ్వు ఈ పొట్టతో లేవు కదే అని అంటాడు. అచ్చచ్చో, మరి పొట్ట రావడానికి కారణం ఎవరంట? నువ్వేం చేయకనే నాకు ఈ పొట్టొచ్చేసిందా మిస్టర్ ఖాన్? అప్పుడు ఇప్పుడు ఒకటి కాదు కదా ఆయుషి. ఆఫ్టర్ నీ డెలివరీ నువ్వు తిరిగి హెల్దీ అయ్యే వరకు నేను ఇలాగే ఫీలింగ్ లెస్గా ఉండాలనుకుంటున్నాను. సో ప్లీజ్ నన్ను రెచ్చగొట్టే పనులేవైనా ఉంటే ఆఫ్టర్ 8 months తర్వాత పెట్టుకోని చెప్తాడు అయాస్. అంటే అంతవరకు నన్ను నీ బేబీలా చూడవా? దగ్గరికి తీసుకోవా? నో కిస్, నో హగ్గా అని అడిగింది ఆయుషి. గట్టిగా నవ్వేశాడు అయాస్. మిస్టర్ ఖాన్, ఐఎమ్ సీరియస్. లేదులే, అన్నీ చేస్తానా ఒక్కటి తప్ప అని ఆయుషి రెక్క పట్టుకుని పైకి లేవదీసిన అయాస్. పద అని హాల్లోకి తీసుకొచ్చి పాలు గ్లాస్ ఇస్తాడు. యాక్ నాకొద్దు అయాస్, ఐ వాంట్ కాఫీ. నో మోర్ కాఫీస్. నోరు మూసుకొని పాలు తాగని కసిరి ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాడు అయాస్. మీరు మారిపోయారు మిస్టర్ ఖాన్ అని ఒక ఎమోషనల్ డైలాగ్ వేసిన ఆయుషి జ్యోతి గారి దగ్గరికి వెళ్ళి మాటల్లో పడి అలకను మర్చిపోయి పాలను తాగేస్తుంది. నవ్వుతూ చూసిన అయాస్ కాసేపు వర్క్ చూసుకుని ఇంటి నుంచి కాల్ వస్తే మాట్లాడతాడు. శశికళ కోసం న్యూ మ్యాట్రెస్ తెప్పించిన అభయ్ ఇప్పుడు ఓకేనా మేడం అని అడుగుతాడు. అని తల చిన్నగా ఆడించి నేను స్నానం చేయాలని అంటుంది శశికళ. స్నానం చేయడం మంచి అలవాటే కదా, వెళ్ళి చేసేసి. నీకు బద్ధకంగా ఇబ్బందిగా ఉంటే చెప్పేసేయ్, నేను చేయిస్తాను, డోంట్ బి షై అని అంటాడు అభయ్ క్యూట్ స్మెల్తో. అభయ్ని వియర్డ్గా చూసిన శశికళ స్నానం చేయాలంటే అర్థం తమరొచ్చి వీపు రుద్దమని కాదు, డ్రెస్ లేదని విసుగ్గా చెప్తుంది. వీపే కదా, సున్నితంగా రుద్దుతాను, ఇంకా డ్రెస్ అదే వస్తుందని అభయ్ అంటే అభయ్ చేతి మీద కసికొద్దీ గిచ్చిన శశికళ ఇవే తగ్గించుకుంటే మంచిదని వాష్రూమ్కి టవల్ తీసుకుని వెళ్తుంది. నిట్టూర్చిన అభయ్ మొదలెట్టకనే ఒక ముద్దు ముచ్చట లేకని తగ్గించుకోమని అంటోంది. ఏంటో ఈ మెంటల్ దానికి ఎప్పుడు దీని మీద నా ప్రేమ తెలియాలని చేతిని చూసుకున్నాడు. గోర్లు దిగి బ్లడ్ వస్తుంటే ఎర్రగా ఎవర్రా అమ్మాయిలు సున్నిత మనసుకులని చెప్పిందని నీరసంగా అనుకొని ఆర్డర్ పెట్టిన డ్రెస్ రావడంతో బెడ్ మీద ఉంచేసి హాల్లో నడిచిన అభయ్ తన మొబైల్లో ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఏం తినకూడదో ఏం తినొచ్చో గూగుల్లో సెర్చ్ చేసి చూడటం మొదలు పెడతాడు అభయ్.
మాలవిక కడుపుతో ఉందన్నట్టు మాలవిక పుట్టింట్లో ఇటు ప్యాలెస్లో తెలిసిపోతే మాలవిక తల్లి ఈశ్వరి ఆనందం అంతా ఇంతా కాదు. ప్యాలెస్ నుంచి నజియా గారు యశోద కలిసి ఇంటికి వెళ్తే ఇల్లంతా సందడిగా మారిపోతుంది. పైనుండి చూస్తున్న ఆర్య చిన్నగా నవ్వుతుంటే కాఫీ అని వచ్చిన మాలవికను చూస్తూ నువ్వెందుకు తీసుకుని వచ్చావే అని కసిరాడు. నా మొగుడికి నేను కాక ఇంకెవరు తీసుకొని వస్తారని అన్న మాలవిక భుజం చుట్టూ చేయేసి దగ్గరికి పొదుపుకొని థ్యాంక్ యూ అని చెప్తాడు. ఎందుకు? మిమ్మల్ని డాడీని ప్రమోట్ చేస్తున్నందుక? అది కూడా ఒక రీజన్. బట్ అసలు రీజన్ మమ్మీ డాడీ ఫేస్ లో హ్యాపీనెస్ చూస్తుంటే నా లైఫ్ లో నేను తీసుకున్న బెస్ట్ డెసిషన్ నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవడమని మనస్ఫూర్తిగా చెప్తాడు ఆర్య. నవ్విన మాలవిక మరి వరస్ట్ డెసిషన్ ఏంటని అడిగింది. నీ విలువ ఆలస్యంగా తెలుసుకోవడం. న్యూజెర్సీలో వర్క్ చేస్తున్నప్పుడు పక్కనే ఉన్న నిన్ను నేను సరిగ్గా చూసింది కూడా లేదు. మై బ్యాడ్ లక్ అని నిట్టూర్చాడు ఆర్య. హలో మాస్టారు, చూసినా తమరు చేసేదేమీ లేదని మాలవిక అంటే ఏమన్నావే నువ్వు అని మాలవికను చూస్తాడు. ఆర్య కళ్ళు చిన్నవి చేసి తమరి సాఫ్ట్వేర్ బ్రెయిన్ కు అర్థం కాలేదంటే మీరే పెద్ద బుద్ధవతారం ఆర్య సార్ అని ఆర్య తన వెనకే అడుగులు వేస్తుంటే బెడ్రూమ్ కి పరుగులు తీసింది మాలవిక. స్లోలీ అని వెనకే వెళ్ళిన ఆర్య నేను బుద్ధునా అని డోర్ క్లోజ్ చేసి గడియ పెడతాడు. ఈ రోజైనా నన్ను కన్నెత్తి చూసారా? కనీసం ఈ రోజు ఏ డ్రెస్ లో నువ్వు చాలా బాగున్నావు మాలవిక నవ్వుతూ చెప్పారా? పోనీ ఈ రోజు లంచ్ కి వెళ్దామని అడిగారా? లేదా నేను డ్రాప్ చేస్తాను టాక్సీలో వెళ్ళకని అన్న పాపాను కూడా పోలేదు మీరు అని అరుస్తుంది చిరుకోపంగా మాలవిక. అప్పుడు నేనున్న సిచ్యువేషన్ వేరు మాలవిక. అయినా కిస్ చేశాను కదా, నిజం చెప్పు. ఆ రోజు ఇంకేం చేయలేదా నేను? ఆర్య ముందుకొస్తుంటే వెనక్కి వెనక్కి అడుగులేస్తున్న మాలవిక ఏం చేయలేదా అంటే అర్థం ఏంటండి అని అమాయకంగా అడుగుతుంది. వెధవ నాటకాలు ఆడికి నీకు అర్థమైందని నాకు తెలుసు. ఆ రోజు నిజంగా మన మధ్య ఏమీ జరగలేదా? జరిగింది ఆర్య గారు. ఆర్య మాలవిక వైపే ఆశ్చర్యంగా చూశాడు. ముద్దు సన్నివేశం జరిగింది కదా, అది కూడా వైల్డ్ గాని మాలవిక అంటే నిజం చెప్పు మాలవిక. ఐఎమ్ సీరియస్ అని మాలవిక దగ్గరికి అడుగులేస్తూ అడిగాడు ఆర్య. మీరు అక్కడే ఆగిపోతే చెప్తాను. దగ్గరికి వస్తే ఏం చేస్తావే? నేనిప్పుడు ప్రెగ్నెంట్. మీ పప్పులేం ఉడకవు, నేను ఉడికిస్తాను ఆగవే అని 2 అడుగుల్లో మాలవికను చేరుకున్న ఆర్య మాలవికను తన ఛాతీ కదుముకొని వెన్ను చుట్టూ చెయ్యేసి పొదవు పట్టుకొని ఇప్పుడు చెప్పు ఆ రోజు ఏం జరిగిందని అడుగుతాడు ఆర్య. చెప్పాలా వద్దా అని మాలవిక ఆలోచన పడితే నేను నీతో మిస్బిహేవ్ చేశాను కదూ అని అడిగాడు ఆర్య. చెప్తాను, మీరు తర్వాత ఫీల్ అవుతూ కూర్చోనని చెప్పండి అని అంటుంది మాలవిక. లేదులే అని ఆర్య అంటే మాలవిక చెప్పడం ప్రారంభించింది. ఆ రోజు మీ ఫ్లాట్ కు వెళ్లకుండా తాగుతూ కూర్చున్న మిమ్మల్ని వదిలి వెళ్ళడానికి నాకు మనసు రాలేదు ఆర్య గారు. ధైర్యం చేసి మీ క్యాబిన్ లోకి నడిచాను. అప్పటికే మీరు ఫుల్ గా తాగేసున్నారు. మీ చేతిలో ఉన్న గ్లాసును లాక్కొని సార్ ఏంటిది పైకి లేవండి అని పైకి లేపడానికి ట్రై చేశాను, కానీ మీరు మా అక్క పేరును కలవరిస్తూ డోంట్ లీవ్ మీ అని నన్ను మీ మీదకు లాక్కున్నారు. నాకు చాలా భయమేసింది సార్. మీ నుండి విడిపించుకోవాలని చూసే లోపే నన్ను మీరు ముద్దు పెట్టుకున్నారు. నా చెస్ట్ దగ్గర కొరికారు. ఇంకేదో కలవరిస్తూ నన్ను వదలకుండా అలాగే పడుకుంటూ పోయారు. నిజంగా అంతేనా? మాలవిక బుగ్గను అరచేత్తో నిమురుతూ సారీరా, నాకు తెలియకుండా నిన్ను చాలా హర్ట్ చేశానని అపాలజీగా అంటాడు ఆర్య. అంతా అయిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు ఇదంతా? నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా మాలవిక? నేను ఎప్పుడు మీకు అబద్ధం చెప్పలేదు ఆర్య గారు. చిన్నగా నవ్వి ఆర్య, ఐ నో ఆయుష్ని లవ్ చేశారని నీకు తెలిసినప్పుడు ఏమనిపించింది? నాపై కోపం రాలేదా? మొదట్లో వచ్చింది, తర్వాత ఆలోచించాను. మీ మనసులో నేను మాత్రమే ఉన్నానని నమ్మకం కుదరక అక్కను మిమ్మల్ని కలిపి చూడటం మానేశాను. తప్పులు ఒక్కోసారి మన మనసుని ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోలేక చేసేస్తాం ఆర్య గారు. దానికి క్యారెక్టర్ ని జడ్జ్ చేసి రైట్ చేసే ఎవరికి లేదని మాలవిక అంటే మాలవిక పెదవుల్ని ప్రేమగా అందుకున్న ఆర్య తీయటి అదరాల రుచి చూస్తాడు. ఫ్లాట్ ని తిరిగేసిన శరీరాలకు అక్కడక్కడ మార్పులు చేసినట్టు అర్థమైతే సోఫాలో కూర్చొని మొబైల్లో ఏదో సీరియస్ గా చూసుకుంటున్న అభయ్ను చూసి అతనికి ఎదురుగా కూర్చుంది శశికళ. కళ్ళను పైకెత్తి చూశాడు అభయ్. తననే సీరియస్ గా చూస్తున్న శశికళను చూసి కళ్ళెగరేశాడు అభయ్. నాకు ఆకలిగా ఉందని పెంకిగా అడుగుతుంది శశికళ. ఆకలిగా ఉంటే తినకుండా ఎందుకు కూర్చున్నామని అభయ్ పైకి లేస్తాడు. ఆకలిగా ఉందంటే అర్థం నువ్వే నా కోసం కుక్ చేయాలని, వెళ్ళి చేసుకొని తీసుకునిరా అని అభయ్ మొబైల్ లాక్కుని అంటుంది యాటిట్యూడ్ గా శశికళ. ఊరిది నేషాలు అన్నట్టు చూసిన అభయ్ కిచెన్ లోకి నడిస్తే ఓరగా తలదిప్పి చూసిన శశికళకు గుడ్లను పగలగొట్టి బ్రేక్ చేస్తున్న అభయ్ కనిపిస్తే ఇదిగాడికి వంట చేయడం కూడా వచ్చా అని చూస్తుంది ఆశ్చర్యంగా. చక్కగా బౌల్లో మిక్స్ చేసి 10 నిమిషాల్లో వేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుని వచ్చిన అభయ్ శశికళ చేతిలో పెడితే తినడానికి రెడీ అన్నట్టు బాసిం పట్టు వేసుకుని కూర్చుంది శశికళ. అభయ్ నవ్వుతూ చూస్తూ ఆమె పక్కనే కూర్చుంటే స్పూన్తో ఊపుకొని తిన్న
శశికళకు పర్ఫెక్ట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్న ఫీలింగ్ కలిగితే తన క్రేవింగ్స్ కూడా కంట్రోల్ అవుతాయి. నచ్చిందా? ఓకే ఓకే. అభయ్ చిన్న స్మైల్ ఇస్తే నీకు ఫ్లర్టింగ్ చేయడమే వచ్చనుకున్నాను. కుకింగ్ చేయడం కూడా వచ్చా అని అడుగుతుంది శశికళ. నీతో కాకుండా ఇంకెవరితో చేశానే ఫ్లర్టింగ్? ఏమో నాకేం తెలుసు. నేనేమైనా నిన్ను 24/7 వాచ్ చేస్తూ కూర్చున్నానా అని పెంకిగా అంటుంది శశికళ. ఇప్పుడు నాతోనే ఉండబోతున్నావు కదా, వాచ్ చేసి చూడు. ప్రెజెంట్ నా లైఫ్లో నువ్వు ఇది తప్ప అని శశికళ బంపులు తడిమిన అభయ్ ఇంకెవరూ లేరని చెప్తాడు. అభయ్ కళ్ళల్లోకే సూటిగా చూసిన శశికళకు అతను నిజమే చెప్తున్నాడు అనిపిస్తుండడంతో ఇంకేం మాట్లాడకుండా నువ్వు తినవా అని అడుగుతుంది. పర్లేదు, నువ్వు తిను శశికళ, ఆకలి అన్నావు కదా అని అభయ్ తిరిగి తన మొబైల్ చూసుకుంటుంటే శశికళ మనసు మరీ అంత కఠినం కాదు కాబట్టి కొత్తగా అభయ్ మీద కలుగుతున్న ఫీలింగ్స్ కు తనే స్పూన్ని అతని నోటి దగ్గర పెడుతుంది. శశికళని సూటిగా చూశాడు అభయ్. నేనేం మరీ అంత చెడ్డదాని కాదు, నోరు మూసుకొని తిను అని శశికళ గదిమితే నోరు తెరిచాడు అభయ్. శశికళ చేత్తో గోరు ముద్దలు తింటానని కలలో కూడా అనుకోని అభయ్ నోరు తెరిచి తింటుంటే శశికళకు ఎక్కువైంది. అభయ్కు కుక్కేసి టాబ్లెట్స్ కోసం పైకి లేస్తే చెయ్యి పట్టుకొని ఆపిన అభయ్ చటుక్కున శశికళ బుగ్గ మీద ముద్దిస్తే నేను తెస్తానని వెళ్తాడు. బుగ్గను తడుపుకొని శశికళ అభయ్ని చూస్తూ ఉండిపోయింది. నిజంగా నాకు అభయ్ నచ్చుతున్నాడా, లేక ఇతన్ని చూసి పడిపోయానా అని పొట్ట నిమురుకున్న శశికళ, నువ్వు నేను సేఫ్గా ఉన్నావంటే మీ నాన్నే కారణం రా కన్నా అని మొదటిసారి అభయ్ను తన బిడ్డకు తండ్రిలా చూస్తుంది శశికళ. డాడీ బోర్ కొడుతోంది, బయటకు తీసుకుని వెళ్ళని తండ్రి ఒడిలోకి పాకి పీకి పాకం పెడుతుంది జోయా. ఈ టైంలో వద్దు బేబీ, ఈవినింగ్ అవుతోందని కేరళ వెదర్ను దృష్టిలో ఉంచుకుని అంటాడు అయాస్. నో డాడీ, వెళ్లాల్సిందని జోయా అంటే అవును వెళ్లాల్సిందని తను కూడా సేమ్ పాట పాడుతుంది ఆషి. ఏయ్ జోయా అంటే చిన్నపిల్ల, నువ్వు కూడా ఏంటని అయాస్ విసుగ్గా అంటే మాకు తెలీదు, మమ్మల్ని బయటకు తీసుకొని వెళ్లాల్సిందే అన్న ఆయిషీని విసుగ్గా చూసిన అయాస్ కుదరదని తేల్చి చెప్పేస్తాడు. దెబ్బకు అమ్మ కూతురిద్దరు మూతులు బిగించి అల్కపాన్ పెక్కి కూర్చుంటారు. ఇద్దరిని ప్రతిభాలు తీసుకుని వెళ్తాను రండని కూతుర్ని ఎత్తుకుంటాడు అయాస్. అయితే అమ్మ నాన్న కూడా పిలుద్దాం అయాస్ అని తండ్రికి కాల్ కలిపి నాన్న పిక్నిక్ వెళ్దాం, అమ్మని తీసుకొని వచ్చేయని హుషారుగా చెప్తున్న ఆయుషీను వియర్డ్ గా చూస్తాడు అయాస్. తన పొట్టని ముడుకొని ఒక క్యూట్ మ్యాక్సీలో రెడీ అయి వస్తుంది ఆయుషి. ఆయుషిని చూసి ఒకసారి దారిలో తినడానికి స్నాక్స్ అండ్ జ్యూస్ వాటర్ బాటిల్ డిక్కీలో పెట్టి శాండిల్స్ వేసుకోవడానికి కిందకు వంగుతున్న ఆమె రెక్క పట్టుకొని ఆపిన అయాస్ కిందకు వంగి పాదాలకు శాండిల్స్ వేసి కమని చెయ్యి పట్టుకుని కార్ దగ్గరికి నడిపించి ఫ్రంట్ డోర్ ఓపెన్ చేస్తాడు అయాస్. ఆ లోపు కృష్ణమూర్తి గారు జ్యోతి గారు కూడా హుషారుగా ఉత్సాహంగా వచ్చేసి బ్యాక్ సీట్ లో సెటిల్ అవుతారు. కార్ స్టార్ట్ చేసిన అయాస్ దగ్గరలో ఉన్న ఫారెస్ట్ ఏరియా వైపు కార్ను కొండల మధ్య స్మూత్ గా డ్రైవ్ చేస్తుంటే పచ్చని ప్రకృతి మధ్య ఉన్న వేనాడు అందాలను చూస్తూ తనను తాను మర్చిపోతుంది ఆషి. కాసేపటి కార్ ఆగితే పచ్చటి గడ్డి మీద పాతాల నుంచిన ఆషికు ఎదురుగా రెండు కొండల మధ్య నీటి దారి కిందకు జారుతూ కనిపిస్తే ఇంకోవైపు టీ ఆకు తోటలు, ఎత్తైన చెట్ల మధ్య అందమైన ప్రకృతిని చూసి వావ్ మిస్టర్ ఖాన్, ఎంత బాగుందో, మనం బెంగళూరుకు వెళ్ళిపోయాక ఇలాంటి టీ తోటల్ని పెంచుకుందామని చెప్తుంది ఆయిషి. అందులో దిష్టి బొమ్మల నువ్వు మీ నాన్న అమ్మ కూర్చోండని విసుగ్గా నయాస్ క్లైమేట్ కు పక్కకు వెళ్ళిపోయి సిగరెట్ వెలిగించి ఆయిషి అడిగిన టీ తోటల వైపే చూస్తుంటే ఎందుకో ఇంత విసిగినకి అనుకుంటూ జ్యోతి గారు పిలుస్తుంటే వెళ్ళి కూర్చున్న ఆయిషి ఆవిడ ఫ్రూట్స్ కట్ చేసి తినవే అని ఇస్తుంటే తింటూ అయాజ్నే చూస్తుంది. కాస్త దూరంగా కృష్ణమూర్తి గారితో మాట్లాడుతూ స్మోక్ ను గాల్లో కొదులుతున్న భర్తను చూసి ఏంటి సడన్ గా స్మోక్ చేస్తున్నారని మనసులో అనుమానం పెంచుకుంటే జోయా తన లాలీపాప్ ను చీక్కుంటూ మమ్మీ ఫొటోస్ తీ, మన ప్యాలెస్ కు వెళ్ళాక నా ఫ్రెండ్స్ కు చూపించాలని తండ్రి మొబైల్ తీసుకుని వస్తుంది. అని కూతురి పిలకలు సెర్చ్ చేసి కూతురి ఫొటోస్ తీసిన ఆయిషి అయాస్ మొబైల్లో ఏదో చూడబోతుంటే మొబైల్ లాక్కొని మా డాడీ మొబైల్ మమ్మ అని గట్టిగా అరిచి తిరిగి తండ్రి దగ్గరికి పరిగెడుతుంది బుడ్డది రాక్షసి. డాడీ నాకు మొగుడు కాదా, నాకు మొగుడయ్యాక దీనికి డాడీ అయ్యాడని ఎప్పుడు దీని బ్రెయిన్కి అర్థం అవ్వాలని ఆయుషి విసుక్కుంటే ఆయుషి అలా వాక్కు వెళ్దాం పదవే అని కూతురు చేయి పట్టుకుని నడిపిస్తారు జ్యోతి గారు. నాకింకా 5th మంత్నే అమ్మ అన్న ఆయుషి జాగ్రత్తగా నడుస్తుంటే వెనక్కి తిరిగి చూస్తాడు అయాస్. దూరంగా వెళ్తున్న ఆయుషిని చూసి లైట్ తీసుకుని కృష్ణమూర్తి గారితో అవే బిజినెస్ విషయాలు మాట్లాడుతుంటే జోయా భానుకు వీడియో కాల్ కలిపి మాట్లాడుతుంది. వాటర్ ఫాల్స్ దగ్గరకు వెళ్లిన ఆయుషి పాదాలను నీటిలో ఉంచుకొని చుట్టూ కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే జ్యోతి గారు బేబీ ఇటు చూడని పిలుస్తారు. జ్యోతి గారిని ఆయుషి వెనక్కి తిరిగి చూస్తే ఓ 5 అడుగుల దూరంలో ఒక చెట్టు నుంచి దూర జామ పండును తెంపుతుంటారు ఆవిడ. కడుపుతో ఉన్న ఆమెకి చూడగానే నోరు ఊరుతుంది. పైకి లేచి నిల్చున్న ఆయుషి అడుగు
వెయ్యకముందే వాటర్ వల్ల రాయి పాచిపట్టి పాదం జారుతుంది. భయపడిపోయిన ఆయిషి అమ్మా అని పిలిస్తే ఆయిషి అని జ్యోతిగారు వేగంగా ముందుకు అడిగేస్తే ఆయిషి కోసమే వస్తున్న అయాజ్కు కాస్త దూరంలో ఉన్న అతనికి ఆయిషి పిలుపు గుండెను వణికేలా చేస్తుంది. వణికిపోతోందని పొట్ట మీద చెయ్యేసుకుని కళ్ళు మూసిన ఆయిషీకు నడుం చుట్టూ చెయ్యేసి ఒక చెయ్యి పడకుండా ఆసరాగా నిలిస్తే కళ్ళు మూసిన ఆమె చెంపలను తడతాడతను. కళ్ళు తెరిచిన ఆయిషి తనకెదురుగా ఉన్నతని కళ్ళల్లోకే చూస్తుంది. ఆర్ యు ఓకే అని ఆయిషి చెంపను తడుతూ అతను అడిగితే భయంతో కళ్ళు తిరగడం స్టార్ట్ అయితే తల పట్టుకుంటుంది ఆయిషి. కథ ఇంకా ఉంది. మరి ఆయిషి పడపోతే తనని కాపాడిందెవరు? మరి ఆయిషిని కాపాడింది అయాజా లేక ఇంకెవరైనా వేరే వ్యక్తా? మరి ఆయిషి ఈ ప్రమాదంలో కావాలని పడిందా? ఎవరైనా కావాలని చేశారా? అనుకోకుండా పడిందా? తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.